ఫోర్త్ టాపిక్, భారతదేశంలో 3 ప్రధాన నిధులు ఉన్నాయి. కోర్ ఫండ్స్ ఆఫ్ ఇండియా. దానిలో నిధి పేరు ఏంటంటే భారత సంచిత నిధి. రాజ్యాంగ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 266(1). అది నిర్వహణ అండ్ ప్రత్యేకత ఏమిటి అంటే ప్రభుత్వ ప్రధాన ఖాతా, అంటే పన్నులు, రుణాలు, రాబడులన్నీ ఇందులో జమ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, నిధుల ఉపసంహరణకు పార్లమెంట్ ఆమోదం ఏంటంటే తప్పనిసరిగా పార్లమెంట్ ఆమోదం కావాలి, అప్రోప్రియేషన్ యాక్ట్ ద్వారా అన్నమాట. నెక్స్ట్ది భారత ప్రభుత్వ ఖాతా, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 266(2). నిర్వహణ అండ్ ప్రత్యేకత ఏంటంటే ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్, చిన్న మొత్తాల పొదుపు వంటి ప్రజల డిపాజిట్ల నిధి. ప్రభుత్వం బ్యాంకర్గా వ్యవహరిస్తుంది అన్నమాట. నెక్స్ట్ది, దీనిలో నిధుల ఉపసంహరణకు పార్లమెంట్ ఆమోదం ఏంటంటే నెక్స్ట్, పార్లమెంటు అనుమతి అవసరం లేదు, నిర్వాహక చర్య ద్వారానే తీయవచ్చు అనమాట. నెక్స్ట్ బిట్, భారత ఆకస్మిక నిధి, ఆర్టికల్ 267, కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ప్రకారం నిర్వహణ అండ్ ప్రత్యేకత ఏమిటి అంటే నిర్వహణ అండ్ ప్రత్యేకత ఏమిటి అంటే అత్యవసర విపత్తుల నిధి బ్రాకెట్లో రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. ఆయన తరపున ఆర్థిక కార్యదర్శి నిర్వహిస్తారు. నిధుల ఉపసంహరణకు పార్లమెంట్ ఆమోదం ఏంటి అంటే ముందుగా ఖర్చు చేసి తర్వాత పార్లమెంట్ ఆమోదం పొందితే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ టాపిక్, భారత పార్లమెంట్ సార్వభౌమాధికారం, బ్రిటిష్ పార్లమెంట్లో పోలిక అండ్ రాజ్యసభ ప్రత్యేక అధికారాలలో ఫస్ట్ది. భారత పార్లమెంట్ సార్వభౌమాధికారం, సోవర్జినిటీ ఆఫ్ పార్లమెంట్ టాపిక్ను పెట్టి చూద్దాం. బ్రిటిష్ పార్లమెంట్ ఒక స్త్రీని పురుషుడిగా, ఒక పురుషుడిని స్త్రీగా మార్చడం తప్ప మరేదైనా చేయగలదు అని వ్యాఖ్యానించిన ప్రముఖ రాజకీయ తత్వవేత్త ఎవరు అంటే డి లోల్మే. నెక్స్ట్ బిట్, బ్రిటిష్ పార్లమెంట్లా కాకుండా భారత పార్లమెంటుకు సంపూర్ణ సార్వభౌమాధికారం, అబ్సల్యూట్ సోవర్జినిటీ లేకపోవడానికి ప్రధాన కారణాలు లేదా పరిమితులు ఏమి అంటే దానిలో ఒకటి లిఖిత రాజ్యాంగం ఉండటం. నెక్స్ట్, సమైక్య వ్యవస్థ అంటే కేంద్ర రాష్ట్ర అధికారాల విభజన. నెక్స్ట్, మూడోది పౌరుల ప్రాథమిక హక్కులు. 4, న్యాయ సమీక్షాధికారం కలిగిన స్వతంత్ర న్యాయ వ్యవస్థ అన్నమాట. నెక్స్ట్ టాపిక్, రాజ్యసభ ప్రత్యేక అధికారాలు, స్పెషల్ పవర్స్ ఆఫ్ రాజ్యసభ టాపిక్లోని బిట్ చూద్దాం. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జనాభాలోని అంటే స్టేట్ లిస్ట్ అంశంపై పార్లమెంట్ చట్టం చేసేలా రాజ్యసభ తీర్మానం ఆమోదించగలదు అంటే ఆర్టికల్ 249 అనమాట. నెక్స్ట్ బిట్, కొత్తగా అఖిల భారత సర్వీసులను, ఆల్ ఇండియా సర్వీసెస్ సృష్టించే అధికారాన్ని పార్లమెంట్కు ఏ ఆర్టికల్ ప్రకారం కేవలం రాజ్యసభ మాత్రమే ఇవ్వగలదంటే ఆర్టికల్ 312. నెక్స్ట్ బిట్, భారత ఉపరాష్ట్రపతిని అంటే రాజ్యసభ చైర్మన్ తొలగించే తీర్మానాన్ని మొదట ఏ సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి అంటే రాజ్యసభలో మాత్రమే, ఆర్టికల్ 67 ప్రకారం. నెక్స్ట్ బిట్, లోక్సభ రద్దయిన సమయంలో అత్యవసర పరిస్థితులు అంటే నేషనల్ ఎమర్జెన్సీ లేదా ప్రెసిడెన్స్ రూల్ ప్రకటనలను ఆమోదించే ప్రత్యేక అధికారం ఏ సభకు ఉంటుంది అంటే రాజ్యసభకు. నెక్స్ట్ బిట్, లోక్సభ మరియు రాజ్యసభల అధికారాల తులనాత్మక పరిశీలన టాపిక్లోని బిట్ చూద్దాం. ఏ అంశాలు రాజ్యసభకు లోక్సభతో సమానమైన అధికారాలు లేదా హోదా ఉంటాయి అంటే సాధారణ బిల్లుల ఆమోదం మరియు
రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదంలో అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ బిల్లులో. నెక్స్ట్ బిట్, రాజ్యసభకు లేని కేవలం లోక్సభకు మాత్రమే ఉన్న ప్రధాన అధికారాలు ఏవి అంటే ద్రవ్య బిల్లులను అంటే మనీ బిల్స్ ప్రవేశపెట్టడం లేదా ఆమోదించడం, గ్రాంట్ల డిమాండ్లపై ఓటింగ్ మరియు మంత్రి మండలిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అధికారం. బ్రాకెట్లో మంత్రి మండలి కేవలం లోక్సభకే జవాబుదారీగా ఉంటుంది.